హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు karyampudi'sVlog. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనము ప్యూర్ వెజ్ కట్లెట్ పన్నీర్ విత్ అటుకులతోటి మనం మంచి హెల్తీ స్టార్టర్ ఒకటి చేసేసుకుందామండి. ఈ ఫంక్షన్స్లో బాగా కనిపిస్తూ ఉంటాయి స్టార్టర్గా. అవి ఎలానా చేయాలో ఎంత ఈజీగా చేసేసానో చూడండి. అసలు నోరు ఊరిపోతుందో, అసలు చూస్తుంటే కలర్ కూడా ఎంత బాగుంది కదా. ఇంకెందుకు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి ఒక స్పూను కంటే కొంచెం తక్కువేనండి ఆయిల్, అలానే ఒక స్పూన్ బటర్ వేసేసి, ఇంట్లో బటర్ వేసింది మంచిగా ప్యాన్ మొత్తం చక్కగా స్ప్రెడ్ చేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, వీడియో మిస్ అయింది. అలానే ఒక చిన్న స్పూన్ మిరియాలు, ఒక చిన్న స్పూన్ గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్ ఒక స్పూను, అలానే కొంచెం తగినంత సాల్టు, కొంచెం కారం లైట్గా వేసుకుని, మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, మన టేస్ట్ని బట్టి వేసేసుకొని మంచిగా వెన్న నూనెలో మంచిగా ఫ్రై చేయండి. చక్కగా సిమ్లో పెట్టేసేసి ఇందులో ఒక హాఫ్ కప్పు పచ్చి బఠానీ అనమాట, ఫ్రోజన్ బఠానీది వేసేసి ఒక 2 నిమిషాలండి జస్ట్ అట్లా కలబెట్టాను అనమాట. ఇప్పుడు 1 లీటర్ పాలతో చేసినటువంటి పన్నీర్ని ఇంట్లో చేశాను, తురిమేసి దాంట్లో వేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మంచిగా అది కొంచెం పేస్ట్ అవుతుంది కదా, మనం కొంచెం ప్రెస్ చేస్తే అటు ఇటు కలబెడుతూ కొంచెం నొక్కుతూ చక్కగా మంచిగా కలపండి. ఇలా 2 నిమిషాల తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసేసుకొని 1 కప్పు అటుకులు తీసుకొని దాంట్లో వాటర్ పోసేసి స్ట్రైనర్ తోటి చక్కగా కడగండి. మీరు నానబెట్టాల్సిన పని లేదు. ఓ పెద్ద గ్లాస్ వాటర్ పోస్తే చాలా ఆటోమేటిక్గా కొంచెం లైట్గా మెత్తబడతాయి. దాన్ని చేతితోటి మంచిగా నలపండి. నలిపితే అది పడకుండా కొంచెం లైట్గా అట్లా ముద్దలాగా అవుతాయి అన్నమాట. అవి తీసుకొని వచ్చి మన పన్నీర్లో వేసేసి సిమ్లో పెట్టించాం కదా, ఇప్పుడు మీడియంలో పెట్టేసుకొని మంచిగా పన్నీరు, అటుకులు, బఠానీలు, మసాలాలు మంచిగా చక్కగా ముద్దలాగా వచ్చేంత వరకు కలపండి. కలర్ చూసారు ఎంత బాగుందో. కలిపిన తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండేసేసి ఇంకొకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి చల్లారనివ్వాలన్నమాట. ఇది చల్లారేలోపు ఒక బౌల్లో ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్, కొంచెం మిరియాల పొడి వేసేసి దాంట్లో కొంచెం ఒక 10 స్పూన్లు నీళ్ళు వేయండి. ఎందుకంటే కొంచెం పల్చగా రావాలన్నమాట. ఇప్పుడు మనం కట్లెట్ దాంట్లో ముంచాలి. కొంచెం పల్చగున్నా పర్లేదండి, నాదైతే కొంచెం చిక్కబడినట్టు అనిపిస్తుంది, కొంచెం పల్చగా చేసుకున్నా పర్లేదు. దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి కలిపి పక్కన పెట్టుకోండి. అలానే మరో బౌల్లో ఇంకో 5-6 స్పూన్లు కార్న్ఫ్లవర్ పిండి వేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి పన్నీర్ మసాలాని చక్కగా మనకు కావాల్సిన ఏ షేప్ కదా, రౌండ్, స్క్వేరు, ట్రయాంగిల్, ఓవల్, మనం ఏ షేప్లోనే చేసుకోవచ్చు. మా పాప అయితే రౌండ్గా చేసింది. ఇలా మంచిగా రౌండ్గా కానీ చేసినటువంటి వాటిని ప్లేట్లో పెట్టేసేసి మంచిగా తర్వాత ఒక్కొక్కటి తీసుకొని మన కార్న్ఫ్లవర్ ఒక బౌల్లో వేసుకున్నాం కదా పిండి, ఆ పిండిని నైస్గా ఈ కట్లెట్ వేసేసి అటు ఇటు దొర్లించండి. దొర్లిస్తే మొత్తం దానికి లైట్గా కోటింగ్ లాగా తయారవుతుంది. ఎందుకంటే విరిగిపోకుండా ఉంటానండి. ఇవన్నీ తర్వాత ఒకసారి పౌడర్లో వేసిన తర్వాత మనం వాటర్ చేసుకున్నాం కదా, కార్న్ఫ్లవర్ వాటర్, ఆ వాటర్లో మళ్ళీ ఇంకొకసారి జస్ట్ అట్లా లైట్గా డిప్ చేసేసి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఉంటాయండి, అవి ఒక బౌల్లో వేసి పెట్టేసుకొని ఒక్కోటి మొత్తం బ్రెడ్ క్రమ్స్ మొత్తం దీనికి అంటుకునేటట్లు మంచిగా అటు ఇటు దొర్లించండి. దొర్లిస్తే మొత్తం బ్రెడ్ క్రమ్స్ అనే దాన్ని మొత్తం అంటుకుంటాయి. తర్వాత కొంచెం బ్రెడ్ క్రమ్స్ పూర్తిగా పోవటం కాకుండా కొంచెం ఎక్స్ట్రా అంటుకుంటాయి కదా, ఆ ఎక్స్ట్రా అంతా పోయేటట్టు మంచిగా విదిలించండి. చేతితో లైట్గా టచ్ చేస్తే అవన్నీ కింద పడిపోతూ ఉంటాయి. ఇలా మంచిగా ట్యాప్ చేసిన తర్వాత దాన్ని వేడి నూనెలో బాగా వేడెక్కాలండి. మనం వేసేటప్పుడు
మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఆయన్ని. ఇలా నూనెలో ఒక్కోటి వేస్తే కలర్ చూస్తారు కదా, ఆరెంజ్ థిక్ ఆరెంజ్ అంటే గోల్డెన్ ఆరెంజ్ అనమాట. ఈ విధంగా వస్తాయండి. వేసిన వెంటనే తిరగేయకండి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత తిరగేస్తే అవి విరిగిపోకుండా మంచిగా మన షేప్ చెడిపోకుండా భలే వస్తాయిలేండి. కలర్ చూస్తే మీకు ఆనందంగా ఉంది కదా, నాకైతే మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మంచి గోల్డెన్ సాఫ్రాన్ కలర్ అనమాట. అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా ఒకసారి చేసి చూడండి. పెద్ద ఫంక్షన్స్లో పెట్టేటువంటి స్టార్టర్స్ మన ఇంట్లో చేసి పెడితే ఎవరన్నా కాదంటారా చెప్పండి. ఇవి తిన్న తర్వాత ఎవరైనా మీకు కామెంట్స్ ఇవ్వాల్సిందని, అంత టేస్టీగా ఉంటాయి. ఇలా అందరికీ నచ్చే ఐటెం చేయడానికి